హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 150 గ్రాముల హెరాయిన్తో పాటు 30 గ్రాముల MDMAను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆపరేషన్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. కమర్షియల్ క్వాంటిటీ ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడానికి చూస్తున్నారో వాళ్ళ ప్రాపర్టీని కూడా కన్ఫిస్కేట్ చేసాను కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఎక్కువగా మా ఫోకస్ కన్విక్షన్ రేట్ మీద పోవాలి. అక్యూజ్ని తీసుకురావడం పట్టుకోవడంతో పాటు బెటర్ కన్విక్షన్ రేట్ తీసుకొచ్చి మన సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేసే ఉద్దేశం ఏదైతే మనం సెట్ చేసుకున్న గోల్ దాని ప్రకారము మనము ఈ యాక్టివిటీని చేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు అక్కడ చాలా తక్కువ రేటుకు తీసుకొచ్చేసి అక్కడ 4,000 to 5,000 రూపీస్ తెచ్చింది కూడా ఇక్కడ 20,000, అంటే డిపెండింగ్ ఆన్ ద డిమాండ్. అవుట్ డ్రగ్ అడిక్ట్స్ దే లాస్ట్ ఫర్ థింగ్స్ లైక్ వాటికి అవసరం ఉన్నప్పుడు ఎక్కువ రేటు కూడా వీళ్ళు పే చేసి వాళ్ళను వీళ్ళ చుట్టూ తిప్పుకునే విధంగా ఈ పెడ్లర్స్ తయారవుతున్నారు. సో వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ యాజ్ పర్ లా తీసుకోవడం జరుగుతుంది. దీనికి శిక్ష కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు 10 years నుంచి కూడా ఎక్కువ మరి ఉంది. కాబట్టి సింపుల్ అఫెన్స్ కాదు, ఇది సీరియస్ అఫెన్స్గా దీన్ని గుర్తించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని తగ్గట్టు కూడా స్టూడెంట్ కమ్యూనిటీస్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఇటువంటి పార్టీస్లో ఎక్కువగా స్పెండ్ చేస్తారో అటువంటి వాటిలో ఈ కన్జంప్షన్ ఉంటే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ మేము కాన్ఫిడెన్షియల్ ఉంచి మేము తప్పకుండా ఇటువంటి యాక్టివిటీని కంటైన్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం.